ప్రైజ్ ది లార్డ్. వాక్యము చెప్పుకుందాము. ఆ, వాక్యం గురించి రత్నప్రభా సిస్టర్ ప్రార్థన చేయండి. చేస్తాను. భూమి ఆకాశం సృష్టించిన మహాదేవ, గొప్ప దేవ, నీకు వందనాలు తండ్రి. అయ్యా నా తండ్రి, ఈ రూమ్లో మీటింగ్లో మేము ప్రార్థిస్తుండగా ప్రభావ, మీ వాక్యము వెదజల్లుతుండగా ప్రభావ, అది విని మేము దాని ప్రకారం నడుస్తుండగా ప్రభావ, మీ పరిశుద్ధాత్మ శక్తిని వాక్యం వెదజల్లుటకు ప్రభావ సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభావ. సరళమ్మ ప్రార్థన చేస్తున్నది, సరళమ్మ వాక్యం చెప్తుండగా ప్రభు మీరు తోడుగా ఉండి నడిపించమని నీకే మమ్మల్ని మనం అందరం నీకు అప్పగించుకుంటూ వేసే పరిస్థితి నామం అడిగి థ్యాంక్ యూ. తర్వాత మనం ఈరోజు కీర్తన గ్రంథము 1వ అధ్యాయం ద్వారా మనము నేర్చుకునే కొన్ని సంగతులను ధ్యానిస్తాము. కీర్తన 1:1 కానుంచి స్టార్ట్ చేద్దాం. 1:1 బై హార్ట్ ఇంకా ఎవరైనా చదవచ్చు. దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చున్నాక, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించచ్చు, దివారాత్రము దానిని ధ్యానించు వారు ధన్యులు. చాలు ప్రార్థన చేస్తా. ప్రేమ నమ్మకంగా పర్లవుతండి జంగల్ ప్రభా యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ సన్నిధిలో సాగుపడి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. పరిశుద్ధుడైన నా తండ్రి, నీతివంతుడైన దేవ, ప్రేమమయుడు తండ్రి, నాయన మా యొక్క హృదయములను తండ్రి ఎరిగిన దేవుడి తండ్రి, ఉదయం నుంచి తండ్రి నా ప్రభా మా యొక్క పని బాటల్లోనూ తండ్రి, మా ఆలోచన విధానంలోను ప్రతిదానిలో మాకు తండ్రి నాయన మమ్మల్ని సరి చేస్తూ కాపాడుతూ క్షేమంగా నీ పరిశుద్ధ మరి బిడ్డల మధ్యకు తండ్రి నాయన సాయంకాల సమయంలో ప్రభ నీ వాక్యం ధ్యానిస్తూ అయ్యా నిన్ను పాడుతూ కొన్ని ఆడుతూ తండ్రి నిన్ను కీర్తిస్తూ ఉండటానికి ఇచ్చిన సమయం బట్టి వందనాలు. పరిశుద్ధుడా మా ప్రభ నీ రక్తంతో మమ్మల్ని కప్పి కాపాడి తండ్రి నాయన ఆరోగ్యంగా తండ్రి సంతోషంగా నీ పాశ్రానికి వచ్చి మేము సంతోషంతో నిన్ను ఆరాధించి స్తుతించడానికి కృప అనుగ్రహించిన దేవునికి స్తోత్రములు. అయ్యా పాడిన బిడ్డలు పాటల ద్వారా నువ్వు మహింపరచబడ్డందుకు వందనాలు. అయ్యా పాడిన బిడ్డలను తండ్రి ఆశీర్వదిస్తున్నావు తండ్రి, నువ్వు కూడా ఆశీర్వదించి నాయన మరి ఇంకా పాడాల్సినటువంటి బిడ్డలు ఎవరైనా ఉంటే పాడుటకు కూడా తండ్రి నాయన ధైర్యం దయచేయండి దేవానికి స్తోత్రం. అలాగే తండ్రి నాయన రావాల్సిన బిడ్డలను తీసుకొని రండి నాయన, వచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు. మేము మరి వాక్యము తండ్రి నా ప్రభావాన్ని సన్నిధిలో కొన్ని నిమిషాలు తండ్రి మేము ధ్యానించడానికి మా మధ్యలో నువ్వే సంచరించి ఈ వాక్యం భాగమును నా తండ్రి మా హృదయాలకు తగినట్టుగా నీవే మాకు పంచిపెట్టు తండ్రి. నీకు అప్పగిస్తున్న వాక్యాన్ని మా హృదయాలను యొక్క తండ్రి ఆన్లైన్ అయా మరి తండ్రి ఎటువంటి అయా మరి టెక్నికల్ ప్రాబ్లం ఎవరికి రాకుండా ఫోన్స్ కట్ కాకుండా చక్కగా నీ సన్నిధిని ఆనందించినట్లు సహాయం చేయండి. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారిని ఆశీర్వదిస్తున్నాము దేవా. మరి కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాము, రక్తంతో కప్పండి. ఈ యొక్క తండ్రి నా ప్రభు సమయంలో ప్రభు నాయన నీ వైపు చూస్తుండగా మా అందరి హృదయాలను నీ యొక్క మరి ఆదరణతో వాక్య మరి మర్మములతో మమ్మల్ని నింపండి, మాలో స్థిరపరచండి. ఏసే నామంలోనే ప్రార్థించడిగి అంధకార దురాత్మ దుష్టశక్తులు వేసంలో గద్దిస్తున్నాం, బంధిస్తున్నాం. ఏసే నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. దుష్టుల ఆలోచన చొప్పున నడవక దేవ, ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండక. ఈ విధంగా మనము గత కాలం అంతా నేర్చుకుని ఉన్నాము. మరి మనము రక్షించబడ్డది మొదలుకొని అదే చెప్పినాడు దేవుడు. మరి లోకములో ఎంతో మరి మనకు ముందు సహవాసులు కూడా ఉంటారు. ఆ సహవాసుల నుంచి కూడా మనల్ని దూరం చేయొచ్చు దేవుడు. ఒకవేళ సహవాసమును దూరం చేయకుండా మనం సహవాసాన్ని కలిగి ఉన్నప్పటికీ లోక సహవాసము దేవునికి వైరమని సెలవిచ్చినాడు. అయితే మన సహవాసాన్ని వారికి సువాసనగా మనం అందించే అటువంటి మరి గొప్ప బలము, దేవుని బలం మనకు ఉండాలి. అది ఎలాంటి బలము అంటే
దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవకూడదు. అంటే దుష్టులు అంటే ఎవరు? లోకంలో మరి రెండు రకాల ప్రజలు ఉండొచ్చు. మంచివారు, వాళ్ళు దేవుని ఎరగకపోయినప్పటికీ మంచి వాళ్ళు ఉంటారు. దుష్టులు అంటే ఇంకా ఇతరులకు ఎప్పుడు ఆ, అదే నష్టం కలిగించేలాగా వాళ్ళు ఎప్పుడు ఇంకొకరికి డిస్టర్బెన్స్ చేసేవారుగా ఉంటారు. కాబట్టి అట్లాంటి ఆలోచన కాకుండా మామూలు మరి హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, వాళ్ళతో మనము జీవించి ఒకవేళ మనకు ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు, మరి స్కూల్ పిల్లలు కానీ కాలేజ్ పిల్లలు కానీ ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత వారి ఆలోచన చొప్పున ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ నడవకూడదు. ఒకవేళ చేసుకున్న భర్త ద్వారా కూడా మనము వారి ఆలోచన చొప్పున నడవటం కాదు. అంటే ఇది నడవటం అంటే ఎలాగుంటది? మరి భర్త చెప్పినట్టే మనం అన్ని నడుచుకుంటే మరి దేవుణ్ణి నమ్మితే మనం దేవుని ఇష్ట ప్రకారం నడవలేం. కాబట్టి దేవుణ్ణి కలిగి ఉండి దేవుని చిత్తానుసారంగా మనము హృదయాన్ని ఆయనకు అప్పగించి మన మార్గము ఆయనకి మన మీద అధికారము దేవునికి ఇచ్చినప్పుడు ఆయన నడిపిస్తాడు, పరిస్థితులను మారుస్తాడు. మార్చి భర్తకు లోబడినట్లుగా ఉంటుంది, ఆయనకు మరి రక్షణ వచ్చినట్టుగా ఉంటుంది. ఆ విధంగా ఉంటుంది. కానీ ఎప్పుడు కానీ దేవుణ్ణి నమ్మిన తర్వాత ఇంటి వారు మరి పిల్లలు పెద్దలు వారు చెప్పినట్టుగా మనము మరి దేవునికి దూరమైన విషయాలు, దేవునికి ఇష్టం లేని విషయాలు మనం అనుసరించకూడదు. ఆ ఒకవేళ అలా చేయాలి అని బలవంతం చేసినప్పటికీ మనము కొద్ది కాలము లోబడి ఉండమంటాడు దేవుడు. కొద్ది కాలం లోబడి ఉండాలి, అంతేగాని మీరు మరి శ్రమను కొంతకాలము భరించాలంటాడు. కానీ మరి మనం పూర్తిగా దేవుణ్ణి మర్చిపోయి మరి లోకానుసారమైన విగ్రహారాధన, లోకానుసారమైనటువంటి దుష్టుల మార్గాలు మనం అనుసరించటము తాగదనమాట. అది మనకు చాలా నష్టం కలిగిస్తుంది. మరి అది చాలా మరి నష్టం కలిగిస్తుంది. విగ్రహారాధన మహాభయంకరము, మరి భయంకరమైన పాపము. అలాంటిది మనము చేయకుండా ఏం చేయాలంటే ధ్యానం, మన హృదయంలోనే ధ్యానం చేసుకోవాలి. కొందరు బైబిల్ కొనుక్కొని విగ్రహాల మధ్య పెట్టారు. బైబిల్ కొనుక్కొని అట్లా పెట్టినా కానీ బైబిల్ చదువుట ద్వారా ఎన్ని విగ్రహాలు వారు పూజ చేసిన, బైబిల్ చదువుట ద్వారానే వారి యొక్క మనస్సుని, వారి యొక్క స్వభావాన్ని, వారి యొక్క అలవాట్లను మార్చి వారు ప్రార్థన చేయడానికి కావాల్సిన జ్ఞానం వస్తుంది. కానీ విగ్రహారాధన చేయటం వలన వారికి జ్ఞానం అనేది రాదు, పవిత్రత రాదు, వారి మనసు మారదు. బైబిల్ చదువుట ద్వారా ఖచ్చితంగా దేవుడు వారితో మాట్లాడతాడు. బైబిల్ ఒక్కటే మనకు జ్ఞానాన్ని ఇస్తుంది, పవిత్రతను ఇస్తుంది, తర్వాత క్షేమం ఇస్తుంది. మనకి ఎంత క్షేమం అంటే మరి వాళ్ళు ఎంత హిందువులు అయినప్పటికీ బైబిల్ చదివి వారు మేము విగ్రహారాధన వెంటనే మేము బంద్ చేయలేకపోతున్నాం, మాకు ఇంట్లో మరి ఫోర్స్ చేసి మరి విగ్రహారాధన చేయాలి మీరు అని ఫోర్స్ చేస్తారు అంటే కూడా వాళ్ళు అటు లోబడ్డా కానీ దేవుని యందు భయభక్తులు కలిగి బైబిల్ చదువుకుంటూ దేవుని యొక్క మరి ఆజ్ఞలను పాటిస్తూ ఆయన చెప్పినటువంటి మాటకు లోబడినట్టయితే దీవెన ఉంటుంది. దీవెన ఖచ్చితంగా ఉంటుంది. ప్రార్థన ఆలకిస్తాడు. వారి వంకర మార్గములన్నీ కూడా చక్కగా చేస్తాడు. ఎవరైతే బలవంతంగా వంకర మార్గాలలో నడిపిస్తారో వాళ్ళలో మార్పు వస్తుంది, వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు. కాబట్టి దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గమున నిలవకుండా ఉండడానికి బైబిల్ చదవాలి. వారు ఏ విగ్రహారాధన విడిచిపెట్టకుండా వారికి సాధ్యమైనంత వరకు వారు వాటిని తప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తూ బైబిల్ని అనుసరించి దేవుని హత్తుకున్నట్టయితే వారికి మేలు కలుగుతుంది. వారి ద్వారా ఆ హిందువులందరూ రక్షించబడతారు, వారు దుష్టత్వం నుంచి కాపాడబడతారనమాట. మనం ఓర్చుకోవటం ద్వారానే దుష్టత్వం మనం భరించాల్సి వచ్చినప్పటికీ మనము విసుగక ప్రార్థన దేవునితో ఉండి బైబిల్ చదవాలి. విగ్రహాల మధ్య బైబిల్ పెట్టుకుంటారు కానీ అవి ఏమి పని చెయ్యవు, వాటి శక్తి సరిపోదు. దేవుని బైబిల్ని అణచివేయటానికి, దేవుని యొక్క ఆజ్ఞలు అణచివేయటానికి, దేవుని అధికారం అణచివేయటానికి దేవుడు మనకు అధికారం ఇచ్చినాడు. దేవుడు ఇహపరలోకాల్లో సర్వాధికారం పొంది ఉన్నాడు. ఆ అధికారం మనం కూడా ఇచ్చాడు ఈ భూమి మీద. అట్టి అధికారంతో మనము ఈ యొక్క మరి
ప్రార్థన చేస్తాము, అధికారంతో సైతాన్ని ఎల్లగొడతాము, దుష్టుని గలిబిలిని అన్నిటిని బంధిస్తాం దేవుని యొక్క మాటకు మనం లోబడుట ద్వారానే. అంతేగాని మరి మనసులో ఒక మాట, మరి మరి విశ్వాసులు అక్కజెల్లెల్లాగా ఉంటాము, అయితే అన్నదమ్ముల్లాగా ఉంటాము. కానీ ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట మాట్లాడకూడదు, ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట చెప్పకూడదు. తర్వాత అదొక్కటే కాదు పాపం అంటే, మరి ఎన్నో కుళ్ళు కుట్రలు, ఎన్నో తలంపులు, రకరకాల మరి ఆశలు, అత్యాశలు, ఆహార విషయంలో కూడా అత్యాశ, ధన విషయంలో అత్యాశ, ఇంకొకరు మనకు రావాల్సింది వాళ్ళ పోయిందనే ఈర్ష ద్వేషాలు, ఇలాంటివి ఉండకూడదు. ఇలాంటివి అస్సలు వారోలేనితనం అంటారు. ఇలాంటి వారోలేనితనం మహాభయంకరం. ఒక చేదు వేరు మనలో అది. కాబట్టి అలాంటివి మాత్రము మంచి కన్నులు కలిగి ఉండాలి మనం. పవిత్రమైన కన్నులు, పవిత్రమైన వార్తను చదువుకుంటున్నాము, పవిత్రమైన కన్నులు కలిగి ఉండాలి. అలాంటప్పుడు మనల్ని దేవుడు మరి కోరుకునేవన్నీ ఇస్తాడు. ఈ హృదయవాంఛ తీరుస్తాడు మనకు. ఇక్కడ అక్కడ మనం వెళ్ళలేకపోయాము. ఇప్పుడు హైదరాబాద్ వస్తే ఒక పాత కాలంలో మా యొక్క చిన్నతనంలో హైదరాబాద్ లో చదువుకుంటున్నారు, హైదరాబాద్ లో వాళ్ళు ఉంటున్నారు అనే ఒక గొప్ప పేరు ఉండేది, గొప్ప గౌరవం ఉండేది. కానీ ఇప్పుడు అమెరికా పోతే కూడా మరి అంతగా ఏం లేదు. అయినప్పటికీ మరి మనము ఈ దేశంలో ఉన్నా గానీ, ఈ యొక్క మన దేశం బీద దేశము, మన కుటుంబాలు బీద అయినప్పటికీ మనం అడిగిన ఈ దేవుడు మనకు అమెరికా నుంచి తెచ్చిస్తాడు. అమెరికా లాంటి ఇక్కడ పుట్టించి సృష్టించి మీకు ఇస్తాడు, మనకు ఇస్తాడు. కాబట్టి దేవుని యొక్క మాటను మనం పాటించాలి. ప్రతి ఒక్క మరి కుళ్ళు కుట్రలు ఏది మన మనసులో ఉండదు. మన చూపులు చాలా పవిత్రమైనవిగా ఉండాలి, మన మాటలు పవిత్రమైనవిగా ఉండాలి. అప్పుడు మన శరీర ప్రాణాత్మ దేహాలు ఎంతో మెరుగుపడతాయి. నన్నైతే ఏమన్నారు తెలుసా, ఇప్పుడు చూస్తే ఇంకా ఇంకా మెరుగు చేసినారు దేవుడు. ఇప్పటికి మొన్న దాకా నల్లగానే ఉన్నాను, కానీ ఎట్లా నలుపు అంటే ఊర్లో మాత్రం ఫుల్. నన్ను చూస్తే ఏమనేది తెలుసా, ఇది జీడిత అంటారు అంతే, అంత నల్లగా ఉండేదాన్ని అనమాట. ఇక అంతకంటే నలుపు ఉండదు. అలాంటి నలుపు ఉండేదాన్ని దేవుడు ఎంత రూపాంతరం చెందించి రూపాన్ని మా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూశారు. మొత్తము చిన్నప్పుడు 10th క్లాస్ లో వేరైపోయిన వాళ్ళము, మ్యారేజ్లు అయ్యి పిల్లల పెళ్లిళ్ళు అయ్యి పెద్దలు అయిపోయిన తర్వాత మేము కలుసుకున్నప్పుడు అన్నారు, ఇట్లా ఫోటోలు చూశారు ఫస్ట్, మరి డైరెక్ట్ చూశారు, ఇలా ఇంత తెల్లగా ఎట్లా అయ్యావా అని ఆలోచన చేస్తున్నాం ఏమని అంటున్నారు వాళ్ళు నన్ను చూసుకుంటారు. అంటే ఎంత నలుపు నుంచి ఎంత మరి కలరు చేంజ్ చేసిండు దేవుడు. అంత మరి తెలివితక్కువతనం నుంచి జ్ఞానంలోకి నడిపించాడు. మన మాటలు గాని, మరి చూపులు గాని, మన యొక్క ఆలోచనలు గాని ఎంతో మార్పు చెంది ఉంటాయి. మనం మార్పు చెందినప్పుడే, మన హృదయం మార్పు చెందినప్పుడే, దేవునికి అనుకూలంగా నడిచినప్పుడే ప్రతి చిన్నదానిలో కూడా దేవుణ్ణే అనుసరించాలి. నేను యేసుప్రభుని నమ్ముకున్నప్పుడు అంటే కరుణామయుడు సినిమా చూసిన తర్వాత నాకు ఎంతో విడుదల, విమోచన, గొప్ప విడుదల. ఎవ్వరు ఇవ్వలేదు, ఎవ్వరు తీసేయలేంది, ఎగిరి గంతులేసేది. శత్రువులను ప్రేమించడం అంటే అంతేకాదు, వాళ్ళని చూసి వాళ్ళని పలకరిస్తూ నవ్వుతూ ఎంతో మరి వాళ్ళు మాట్లాడుకున్నా వాళ్ళతో పలకరించి హాయ్ బాయ్ చెప్పుకుంటూ హడావిడిగా వెళ్ళినా కానీ అంత సంతోషాన్ని మన తెలియపరిచేదాన్ని, సంతోషాన్ని, అంత ఆనందం ఉండేది. అప్పుడు ఎందుకు ఉండేది అంత ఆనందం అంటే, సాతాను చేతుల నుంచి మనల్ని విడిపించి సుఖమైన నిద్ర చురుకైన మెలకువ దయచేసిన దేవుడు నాకు అది ఇచ్చినాడు. అంతే, ఆ భయం నుంచి విడిపించినాడు, ఆ యొక్క సాతాను చేతిలో నుంచి విడిపించినాడు. తర్వాత నాకు సంతోషము, నెమ్మది, సమాధానం ఇంకా ఎవరు నాకు అవసరం లేదు. అందరూ కూడా నాకు ఏ సహాయం అవసరం లేదు, దేవుడు సహాయం చేస్తాడు. నాకు సుఖమైనదో చురుకైన మెలకువ కలిగింది, అంతే చాలు అనుకున్నా. నాకు ఏ లేమిడి ఉన్న దాంట్లో ఆనందించేదాన్ని, ఏది ఉన్నా దేవుడితో ఆనందించేదాన్ని. అలాంటి గొప్ప భాగ్యము దేవుని యొక్క కరుణామయుడు సినిమా ద్వారా నాకు తెలిసినప్పుడు ఏం చేశాను అంటే, ఎవరు తలకు పూలు పెట్టుకోవద్దు, బొట్టు పెట్టుకోకూడదు, యేసుప్రభుని నమ్ముకుంటే కాటుక పెట్టుకోకూడదు అని అంటే, అవునా ఇవి ఉంటాయి కదా అని చెప్పేసి వెంటనే అవన్నీ నేను మొత్తము ఇంకేదని అన్ని అడిగి నేర్చుకొని అన్నిటిని తొలగించుకొని సినిమాలు చూసి అలవాటు లేకుండా గానీ వాళ్ళు కథలు చెప్పుకుంటుంటే అక్కడి నుంచి పారిపోయి వచ్చేదాన్ని. అలాంటి ప్రవర్తన అక్కడ స్టార్టింగ్ నుంచి దేవుడు అలా చేశాడు. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత మనకి ఏదైతే మేలు
ఏదైతే బంధకాల నుంచి విడిపించినాడో ఆ ఆ యొక్క స్థితిని మనం మర్చిపోకుండా, నాకు ఇంత భాగ్యం ఇచ్చినాడు, ఈ పని ఎవరు చేయలేదు, ఎవ్వరు కూడా చెయ్యరు. మనకి డబ్బులు లేవు, ఒకవేళ డబ్బులు ఖర్చు పెట్టాలనుకుంటే ఒక 1000 10,000 ఖర్చు పెట్టినా గానీ అలాంటి పరిస్థితి, లక్షల ఖర్చు పెట్టినా అలాంటి పరిస్థితి. ఈ రోజున మారు మనసు ఉన్నదంటే లోకం నుంచి, లోకంలో ఉన్న మన మీద ఉన్న శాపం నుంచి, లోకంలో ఉన్న పాప సహవాసాలేంటి, పాపము నుంచి విడిపించబడాలి. పాపపు ఆలోచనలను నుంచి మనం విడిపించబడాలి అంటే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా మనం ఎక్కడ కొనటానికి రాదది, ఎవరు చేతి కదా, ఒక్క యేసు ప్రభు ద్వారానే. ఏ విగ్రహారాధనలో దొరకదనమాట. మాకు చాలా మంది దేవుళ్ళు ఉన్నారండి, మేమేం చేయాలి, మా దేవుళ్ళని మీరు నమ్ముకుంటారా అంటారు. మీ దేవుళ్ళు అన్ని నమ్మి నమ్మి నాకు సహాయం దొరకలేదు, నాకే కాదు ఎవరికి దొరకదు, యేసు ప్రభుని నమ్ముకోండి మీకు సహాయం ఏదంటే దొరుకుతుంది అని చెప్పేసి నేను చెప్తూ వస్తున్నాను అనమాట. కాబట్టి యేసు ప్రభులోనే మనకు సంతోషం ఉన్నది, యేసు ప్రభులో విడుదల, విమోచన, పరలోక రాజ్యం ఉన్నది. కాబట్టి అట్టి దేవుడు మనకి ఇచ్చిన రక్షణను బట్టి మనం ఏం చేయాలి, కుళ్ళు కుట్రలు, పాపపు చూపులు, వారలేనితనము, మనలో ఉన్నటువంటి చేదు లక్షణాలన్నీ కొట్టివేయబడాలి. దేవుని బిడ్డలకు, దేవుని సేవకులకు ఇవ్వటానికి చేతులు ముడుచుకోదు. ఎంత ఎంత గట్టిగా చెప్పినా గానీ మన మనసు, మన హృదయం మారటలేదు. మరి అస్సలు దేవుని బిడ్డలకు ఇవ్వటానికి మన చేతులు రావటలేదు. కాబట్టి అలాంటి మరి అది కూడా బిగబట్టడం వల్ల కూడా మనకి మరి ఎంతో నష్టం అవుతా ఉంటది, ఎంతో బాధ అవుతా ఉంటది. వండిని తినలేము, మరి వండటానికి కొన్ని ఉండవు, ఉన్నా గాని అసలు అది ముట్టుకోరు పిల్లలు గాని, ముట్టుకునే అవకాశం రాదు. ఎందుకంటే నచ్చటాలేదు, నాకు కుదరటాలేదు, నాకు తినబుద్ధి కావట్లేదు, నాకు ఏదో వంకతోటి వండిన కుండ అలాగే ఉంటది. తినబుద్ధి కానే కాదు. దేవుని బిడ్డలకు పెట్టి మనం తినాల, దేవుని సేవకులకు పెట్టి మనం తినాల. ఇంకా జ్ఞానం మనం చాలా నేర్చుకునేది ఉంది దేవుని బిడ్డలకు పెట్టడానికి. చేతులు రాలేదంటే మనం ఏం నేర్చుకోలేదు, దేవుని గురించి మనం ఏం నేర్చుకోలేదు. దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎలాంటి దేవుడు, ఎలా ఇస్తాడు మనకి ఇచ్చిన దేవుని బిడ్డలకు అంటే సేవకులకు ఇస్తే దేవునికి ఇచ్చినట్టు అన్న సంగతి చెప్పినా గాని, దేవుడు వాక్యం సెలవిచ్చినా గాని ఇవ్వటానికి ఇష్టపడట్లేదంటే మన మొండి హృదయాలని అర్థమవుతుంది, మొండి హృదయాలని అర్థమవుతుంది. కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా దుష్టత్వం నుంచి తొలగిపోవాలని వాక్యం సెలవిస్తుంది. దుష్టత్వం నుంచి తొలగిపోకపోతే మనము మరి ఆశీర్వదించబడాలి. మన పిల్లలే, మనమేమి ఆశీర్వాదం, సంతోషము. ఆశీర్వాదం అంటే ఏంది, దేవుని యందు నిలబడాలి, దేవుని వాక్యం చదువుకోవాలి. ఆశీర్వాదం అంటే బిల్డింగులు, గొప్ప ఉద్యోగాలు, గొప్పగా స్టైల్ గా తయారవడం అవి కాదు. దేవునితో ముడిపడి మన జీవితాలు ఉండాలి. అది దుష్టత్వం నుంచి కాపాడబడుతుంది. మరి దుష్ట లోకం నుంచి కాపాడబడతాము. మరి కేరళలో ఒక గొప్ప పెద్ద ప్రమాదం జరిగింది. మరి గుట్టలు, రాళ్లు, మరి ఆ తర్వాత వరదలు, ఆ రాళ్లను దొర్లించుకునే పెద్ద బలమైనటువంటి నీటి వరద రావడం వల్ల ఎంతో జన నష్టము, ఆస్తి నష్టము, భయభీతులకు గురయ్యారు. మరి అలాంటిది జరిగింది. ఎందుకు జరిగింది అని అంటే, నేను నా డైలీ పోషన్ లో ఒక మాట చదివాను. ఆ మాట ఏమని వచ్చిందంటే, మన ప్రవర్తన మనం మార్చుకోలేదు కాబట్టి ఇలా నష్టం జరిగిందని ఆ దేశాలు కొల్లగొట్టుకొని పోయినారు, వేరే వాళ్ళ చేతికి అప్పగించబడ్డం మనం అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటున్నారు. అట్లా మనం కేరళలో క్రైస్తవులు ఉన్నారు, దీవించబడొచ్చును. తోమా వచ్చిన మరి వచ్చి అక్కడ సంచరించాడు, చర్చి కట్టించండు. అప్పుడున్నట్టు పరిస్థితులు లేవు. తోమాను చూసి మరి మనం నేర్చుకునే తక్కువ ఉన్నాయి. మన వేష భాషలన్నీ మార్చబడాలి. మన మాట చాలా కంట్రోల్ కావాలి, దేవుని బట్టి కంట్రోల్ కావాలి. దేవుని యొక్క మరి పరిశుద్ధతను మనం కలిగి ఉండాలంటే మన ఆలోచన విధానం అనేది ఒక్కటి కూడా తప్పు రాకూడదు. పొరపాటున వచ్చిందంటే క్షమించమని తను ఇంకెప్పుడు రాకూడదు, తీసే ప్రభు అన్నారు. పొరపాటున మాటలు కూడా జారి రాకూడదు, మనం విడకూడదు. దేవుని బిడ్డలకు, సేవకులకు పెట్టి మీరు చూడాలి. మీరు పెట్టినారంటే మీ మీ చేతిలో ఉన్నాయి, మీరు తినటానికి మధురముగా మీ నోటికి అందుతాయి, మధురముగా అందుతాయి. లేకపోతే ఇంకా బీపీలని, షుగర్లని, కాళ్ళ నొప్పులని, ఏళ్ళ నొప్పులని, రకరకాల బాధలని వస్తూనే ఉంటాయి. మనం దేవునికి పెట్టకనే. దేవుని సేవకులు అంటే ఎవరు? దేవుడు చేతిలో మనుషులు. దేవుడు చెప్పినట్టు వింటున్నారు. వారు వేరే ఉద్యోగాలు చేసి సంపాదించుకోవటానికి వారికి అధికారం ఇయ్యలే దేవుడు. వారు సంపాదించుకోరు. ఉపవాసం ఉన్నా, ఎవరైనా తిట్టినా, ఎవరైనా బాధ పెట్టినా అలాగే నోరు మూసుకొని ఉంటారు. దేవుని దగ్గర కన్నీరు కారుస్తారు. మీకు తెలుసా కన్నీరు ఎంత కారుస్తారో, ఎంత బాధపడతారో?
తెలుసా? దేవుని బిడ్డలకు మనం ఎంత కలిగి ఉంటున్నాం, ఇంట్లో ఎన్నో బస్తాల బియ్యం ఉంటాయి, కానీ దేవుని బిడ్డలకు ఎంత ఇస్తున్నాం? బస్తాకు ఒక్కింటికి ఎన్ని డబ్బులు? 1000కి ఎంత డబ్బు ఇస్తున్నారు? మీ చేతిలో వేలు డబ్బులు ఉంటాయి, ఇస్తారా? ఎవరు? మరి మనకు రోగాలు రాకేమొస్తాయి? అనుకుంటాము, ఇగో ఇది తినకూడదండి, అది తినకూడదండి, ఇది వేసుకొని అన్నం తిని మాత్రలు వేసుకోవాలండి, సకాలంలో మేము అన్నం తినకపోతే, టిఫిన్ తినకపోతే ఇవో కడుపులో అదైతుంది, లేకుంటే ఇవైతే ఈ మాత్రలు వేసుకోవాలి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇవన్నీ అందుకే వస్తున్నాయి. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దంటే, దుష్టుల ఆలోచనలు మనలో పని చేస్తున్నాయి కాబట్టి మరి ఆ యొక్క దుష్టులకు వచ్చే జబ్బులు కూడా మనకు వస్తాయి. దేవునిలో ఉన్నవారు దుష్టత్వం నుంచి తొలగిపోవాలి అని దేవుడు మాట ఇస్తున్నాడు. అరే మాటలు ఒక్కటి కూడా చూనబెట్టరు, చూనబెట్టరు. వాత వేయబడినటువంటి హృదయాలు ఉంటున్నాయి, గడ్డుబారిన హృదయాలు ఉంటున్నాయి. మన ఇంట్లో చాలా ఉంటున్నాయి. ఇటు ఉరుకుతాం, అటు చేస్తాం, ఎన్నో గంటలు ఏమో చేస్తాం. దేవుని బిడ్డలకు మాత్రం ఇవ్వడానికి చేతులు రావు. మన ఇంట్లో ఉన్నా లేకున్నా దేవుని బిడ్డలకు ఇచ్చి చూడండి. మన చేయి ఖాళీగా ఉన్న దేవుని బిడ్డలకు ఇచ్చి చూడండి. సేవకులకు పరిచర్య ఎంతో పరిచర్యను పొందుతూ ఉంటాం, సంతోషం పొందుతూ ఉంటాం, ప్రేయర్ రిక్వెస్ట్లు ఇస్తూ ఉంటాం. అన్నిటికీ పాస్టర్ గారు విని అందరి చేత ప్రార్థన చేపించి దివారాత్రులు వారు ప్రార్థన చేస్తారండి. అందరూ ప్రార్థనలు చేస్తారు, కానీ హృదయము దేవునికి ఇష్టమైన బలిగా ఉండాలి. అందులో కుళ్ళు కుట్రలు చేదు ఉండకూడదు. అది ఉన్నప్పుడు ఎంత మాత్రమో మనము దేవునికి ఇష్టలుగా ఉండము, మన ప్రార్థన దేవుడు ఆలకించడు. మీరు ఎవరైతే ఇలాంటి ఒక మంచి చెట్టుగా, ఒక మంచి ఫలాలిచ్చే చెట్టుగా తీర్చిదిద్దుకుంటారో అప్పుడు మాత్రము దేవుడు మనల్ని లెక్క కట్టుతాడు. ఆ దుష్టుల ఆలోచనలు మనలో ఉన్నాయేమో ఒకసారి మనం చూసుకోవాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దంటే అదే ఆలోచన ఉందనుకో, మరి మనలో సాతానుకు దొరికిపోతాము. రోగాలు పాలైతాం మనం. రోగాలు మనలో నిలయం అవుతాయి అన్నమాట. రోగాలకే నిలయం మన దేవునికి ఆలయం అయ్యేది. రోగాలకు నిలయం అయితే ఎలా ఉంటుంది? మనసు మార్చుకోవాలి. అందుకే వంకర ఆలోచన, చేదు ఆలోచన, వంకర మార్గాలు, లోకస్తులు నడిచే మార్గం, లోకస్తుల ఆలోచనలు మనం కలిగి ఉండకూడదు. దుష్టుల పాపుల మార్గమున నిలువక, పాపుల మార్గాలు ఉన్నాయేమో తెలుసుకోవాలి. మనము పరిశీలన చేసుకోవాలి. పాపుల మార్గం ఉందా? ఏ చిన్న నొప్పి రోగం వచ్చినాయి, నాలో ఉన్నది నేను సరి చేసుకోవాలి త్వరగా. మరి నేను దేవునికి ఇష్టరాలుగా నేను బ్రతకాలి, ఆరాటం ఉండాలి. ఆ ఆరాటం ఉన్నప్పుడే మన యొక్క జీవితం ఎలా ఉంటదంటే, మరి నీవు అంచెలంచెలుగా ఎదగటమే కాదు, నీ అందము రెట్టింపు అవుతుంది, నీ వెలుగు నీ ముఖంలో రెట్టింపు అవుతుంది. మరి దేవుని యొక్క వెలుగు నీవు అడగకుండానే ఆయన నీ ముఖంలో వెలిగిస్తాడు. నీ నోరు తెరుస్తావు, జ్ఞానవచనాలు పలుకుతావు. జ్ఞానవచనాలు మనలో ఏ వంక ఒడి ఉన్నా అదంతా తొలగిపోతుంది ఆయన ఇచ్చే వెలుగుల ద్వారా, ఆయన ఇచ్చే జ్ఞానం ద్వారా, ఆయన ఇచ్చే మంచి మనస్సు ద్వారానే మనలో ఉన్నటువంటి వికారము, అందహీనమైనటువంటి మన ముఖాలను సరి చేస్తాడు, చక్కబెడతాడు, అందంగా తీర్చిదిద్దుతాడు. మనం మంచి గుణంతో మనకు అందం ఇస్తారు, అందం దొరుకుతుంది. మన ముఖాలు చూడడానికి ఇష్టపడతారు చూసేటోళ్ళు. మనము మరి మంచి గుణాలు, మంచి ఆలోచనలు లేకపోతే చూసేటోళ్ళకి కానీ అబ్బో ఇలాంటి చేదు ఆలోచన ఉందా అని అనుకుంటారు. హిందువులు కూడా అనుకుంటారు, వీళ్ళు క్రైస్తవులు ఇలాంటి ఆలోచన, ఇలాంటి మాట కూడా ఉంటుందా వీళ్ళ మధ్యలో అని అనుకుంటారు వాళ్ళు. అప్పుడు మన ముఖంలో ఏముంటది అంటే మన ముఖం చూడడానికి ఇష్టపడరు. మనం నిర్దోషంగా ఉండాలి, నిష్కపటమైన ప్రేమ కలిగి ఉండాలి. అలాంటప్పుడు హిందువులకు గాని క్రైస్తవులకు గాని వారు శత్రులైనా మనతో స్మైల్ చేస్తారు. అలాంటి అనుభవంలో నుంచి మనం వెళ్ళాలి. అలాంటి అనుభవం ఉన్నప్పుడే దేవునికి ఇష్టమైన బలి నీ హృదయం, నా హృదయం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రము ఆనందించాలి, దివారాత్రము దాన్ని ధ్యానించాలి. ధ్యానిస్తాం. మరి ధ్యానించేటప్పుడు మనకు అది అర్థం కావాలి. మరి దాని యొక్క ఆ వాక్యం యొక్క మూల సంగతులు ఏంటి, వాక్యం యొక్క మరి యొక్క మర్మం ఏంటి, రహస్యాలు ఏంటి దేవుడు తెలియపరచడమే కాకుండా మన హృదయాల్లో, మన రక్తంలో మరి రక్తముగా మారిపోతాయి, జీవముగా మారిపోతుంది. మరి వాక్యమే జీవంగా మారిపోతుంది. జీవం అంటే నీరు, ఆ నీరు బలమైన నీరు, జీవము ఊపిరి కలిగిన నీరు అన్నమాట అది. కాబట్టి
వెలుగు ఉంటది. వెలుగు అంటే కూడా జీవంతో కూడిన వెలుగు ఉంటుంది మన ముఖంలో. ఇది పొడిబారిన ముఖాలుగా, మా ఎండిపోయిన ముఖాలుగా ఉండవండి. ఆ? ఎండిపోయిన ముఖాలు కానీ మరి మనల్ని దేవుడు మన నిండార్లుగా ఆయన రక్తంతో కప్పి కాపాడతాడు. దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో ఎవరైనా నాటబడిందయ్యి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. ఎలా ఉంటాడు? నీటి కాలువలో ఎవరైనా నాటబడింది అంటాడు. ఎట్టి గొడవలు ఉన్నా, ఎట్టి చికాకులున్నా, మన శత్రువులు మనల్ని బాధించాలని ఎల్లవేళల కన్ను దృష్టి మనం ఎదేసినప్పటికీ ఆ అగ్ని బాణాలు, సాతాను బాణాలు వెనక్కి వాళ్ళ మీదకి పోతాయంట. ఎవరికతి వారినే దూసేస్తుందంట. ఎవరి కీడు వారి మీదకే పోద్దంట. మన మీదకి కీడు రానియడు దేవుడు. వచ్చిన ఎంతో కాలం ఉండదు మన మీద. అది మన మీద పని చేయదు. ఏ రోగానికి మన మీద అధికారం ఉండదు. ఆకు వాడక కాలమందు తన కాలమందు ఫలం ఇచ్చే చెట్టు వలె ఉంటారు. ఫలం ఇచ్చే చెట్టు వేరే ఉంటది. ఫలం ఇస్తూనే ఉంటది. ఆ ఫలాలు వస్తాయి. ఆ పూత పిందె వస్తూ ఉన్నప్పుడు ఆ చెట్టు వైపు చూస్తూ ఉంటారు జనం. మనకు ఆనందం అయితా ఉంటది. ఎంత పూత వచ్చింది, ఎంత కాత వచ్చింది, ఎంత ఆనందం, చెప్పలేనంత ఆనందం ఉంటది. అలాంటి జీవితం మనకిస్తాడు. మనం ఇంటిలోనైనా బయటైనా మనం ఆదరించబడతాం. ఒక చెట్టు వలె ఉండాలి. మనం ఒక చెట్టు ఉన్నాం అంటే అది భూమికి బలమనిస్తుంది వేర్లతోటి. మరి మంచి గాలినిస్తుంది, మంచి నీడనిస్తుంది, మంచి ఫలాలనిస్తుంది. మరి మనలో అట్లున్నాయా లేవా ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. దుష్టుల ఆలాపన ఉండక గాలి చెదరగొట్టు పొట్టువలే ఉంటారు. మరి మనం గాలి చెదరగొట్టు పొట్టువలే ఉండకూడదు. మనము ఎల్లప్పుడూ కృపా మాటలు వింటాము, ప్రేమ మాటలు వింటాము. దేవుడు అంటే క్షమిస్తాడు, నిజమే క్షమిస్తాడు, కృప చూపుతాడు. ఆకాశము భూమి మనకు అందనంత ఎత్తు ఉంటుంది. మరి అంత విలువైనటువంటి కృప మనకు దొరుకుతుంది. కానీ అదే సమయంలో మనము దేవునికి ఇష్టమైన బలిగా ఉండాలి. ఉంటేనే వాడుకుంటాడు. ఉంటేనే మనల్ని మరి మనము ఫలానా టైంకి లేపు ప్రభు అంటే లేపుతాడు. మనల్ని వాడుకుని మనం బయటికి పోయినా గానీ, ఎలాంటి వారున్నా గానీ మనల్ని ఎదిరించి మనం మా నోటిని బంధించరు అనమాట. వాళ్ళు మన మీద వాళ్ళకి అధికారం ఉన్నది నోటిని బంధించడానికి. భూమి మీద నీకు నాకు ఇచ్చిన అధికారము ఇంకా వేరే వాళ్ళకు ఉండదు. అదే నువ్వు ఇష్టమైన బలిగా ఉన్నప్పుడు బయటికి పోయావంటే నువ్వు వాడబడతావు. నువ్వు బయటికి పోయి ఏదైనా షాపింగ్ చేస్తుంటే అక్కడ వాడబడతావు. ఫ్రెండ్స్ మధ్య, చుట్ట బంధువుల మధ్య వాడబడతావు. నువ్వు ఆ స్వార్థ ప్రకటించడానికి పోతున్నట్టు అందరికీ తెలిసిపోద్ది. నువ్వు బయటకు వెళ్ళావంటేనే ఇక బయలుదేరింది మేడం అనుకుంటారు. విన్నారా? ఆ విధంగా బయలుదేరి అంటే చూసిన వాళ్ళకు మనం వాక్యం చెప్పపోయినా గానీ మనల్ని చూసిన వారు మన ప్రేమ ముఖము, స్మైలింగ్, మాట, మన నడక అంతా కూడా వాళ్ళకు ఒక బుక్ లాగా ఉంటది, ఒక పత్రిక లాగా ఉంటది. అవి మనం అలవర్చుకోవాలా. ఈ భూమి మీద మనకు మంచి అవకాశం ఇచ్చినాడు దేవుడు. ఒక మంచి మనము ఉద్యోగం చేయకపోవచ్చు, కానీ దేవుడు ఇచ్చినటువంటి యొక్క మంచి అవకాశాన్ని అలవర్చుకున్నట్టయితే నీకు నువ్వే, ఎవరి సహాయం లేదు, దేవుడే సహాయం చేస్తాడు. నీకు ఏ ఒక్క పైసా అవసరం లేకుండా నీవే గొప్ప విలువైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దుకోవచ్చును. ఎప్పుడంటే చేదైన వేరు నీలో ఉండకూడదు. ఏదైతే మన శరీరానికి నష్టం తెస్తుందో ఆలోచన తీసేసుకోవాలా హృదయంలో నుంచి. అలవాటును తీసేసుకోవాలా. నాకు ఇది అలవాటండి అని చెప్పవద్దు. మన అలవాట్లు దేవునికి ఇచ్చేయాలా. మనం అనుకుంటామా, అయ్యా దేవుడి మనకు కావాల్సినంటే ఇస్తాడు కదా, అడిగితే ఇస్తాడు, అన్ని ఇస్తాడు, మనం ఎందుకు ఇవన్నీ తీసేసుకోవాలి అని అంట. అట్లా కాదు. దేవునికి నువ్వు ముందు ఇచ్చుకో, నీ హృదయాన్ని ఇచ్చుకోవాలి, ఆయన అధికారానికి అప్పగించుకోవాలి. అప్పుడు తిరిగి నీకు కావాల్సిన ఇస్తాడు. ఏంటి అంటే దేవుని నీతిని, రాజ్యాన్ని వెదకాలన్నాడు. వెదకటం అంటే అప్పుడు నీ హృదయంలో ఉన్నాయని దేవుని కొరకు పాతి పెట్టాలి. దేవుని కొరకు మన లోపల నుంచి తీసేసుకోవాలి, భూమిలో పాతి పెట్టాలి. నూతన సృష్టిగా చేపడతావు. నీ ఆలోచన నూతనమైతే, నీ కండ్లు నూతనమైతే, నీ పండ్లు నూతనమైతే,
నీ ముఖం నూతనం అవుతుంది, నీ శరీరం అంతా చిన్నపిల్ల స్కిన్ వల్లే ఉంటది. అలాంటి అనుభవాలు ఎప్పుడు నాకు రాదు. అలాంటి కావాలనుకుంటే ఇప్పుడే ఈ యొక్క వాక్యం ద్వారా మనం హృదయం మార్చుకోవాలి. అలాంటి హృదయం మార్చబడే ఉన్నాము. కొన్ని కొన్ని ఆలోచనలు ఉంటాయి, కొన్ని కొన్ని ఉన్న వాటిని మనం తీసేసుకోవాలి. ఎల్లప్పుడూ కూడా మనము దేవునికి అందుబాటులోనూ అనుకూలంగానూ ఉండాలి. ఎప్పుడు చూసినా గానీ ఏదో ఒక గొడవ పెడతా ఉంటాడు. ఈ ఈ బిడ్డ ఎప్పుడు ఏదో ఒకటి సనుగుతా ఉంటది, ఈ బిడ్డ ఈ కొడుకు అని మనము సనిగే వాళ్ళని చూసి అంటా ఉంటాం. మనల్ని చూసి దేవుడు ఏమంటాడు, ఈ బిడ్డ ఎప్పుడు ఏదో ఒకటి తగిలించుకుంటది, లోకంతో లింకు తగిలించుకుంటది, ఈ బిడ్డకు విడుదల రావట్లేదు అనుకుంటాడు దేవుడు. అవి తీసేసినప్పుడే విడుదల మనకు, మనంతట మనం తీసేసుకోవాలి. అవే గుణ లక్షణాలు అన్నమాట. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులు, నీతిమంతుల సభలో పాపులు నిలువరు. న్యాయ విమర్శలో దుష్టులు, నీతిమంతుల సభలో పాపులు నిలవరు. నీతిమంతుల సభ దగ్గరకు చూడడానికి కూడా పోలేరు వాళ్ళు. నీతిమంతుల సభను చూడటానికి కూడా అర్హత ఉండదు. నీతిమంతుల వైపు చూడడానికి అర్హత, ధైర్యం ఉండదు అనమాట. మరి కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులు నిలవటానికి వీల్లేదు. మరి నీతిమంతుల సభలో వారు నిలవరు. ఆ విధంగా మరి వేరుపరుస్తారు. పరలోక రాజ్యంలో ఉన్నట్టు దేవుడు అంటే మనల్ని వేరుపరుస్తాడు. ఎవరు నా బిడ్డలు, ఎవరు దెయ్యం బిడ్డలు అనేది మేకలు గొర్రెలని వేరు చేసినట్టుగా మనల్ని కూడా పరిశుద్ధులు, దేవునికి ఇష్టమైన బిడ్డలు ఒక వైపు వస్తారు గొర్రెల్లాగా, ఇంకొక వైపు మేకలు వస్తాయి సైతాను బిడ్డలు. మనం ఏ గుంపులో ఉంటామో మనం మనల్ని పరిశీలన చేసుకున్నప్పుడే మరి ఏంది ఆ పరిశీలన, ఎవ్వరు తీసివేయలేనటువంటి గొప్ప విడుదల యేసు రక్తము ద్వారా వచ్చింది. ఆ రక్తం ద్వారా మనం కడగబడి మళ్ళీ వాటిని మన జోలిలో వేసుకోవద్దు. మన జోలి ఒక బ్యాగ్ ఉంది, ఆ బ్యాగులో వేసుకోవద్దు. ఆ హృదయం అనే బ్యాగులో మనం నింపుకోవద్దు. దుష్టాలోచనలు విడిచిపెట్టి వాటి వైపు చూడకూడదు. నాగటి మీద చేయి వేసి వెనకకు తిరిగి చూడకూడదు. లోతు భార్య ఉప్పు స్తంభమైంది వెనక్కి చూసి మనము అట్లాంటి నష్టాలు తెచ్చుకోవద్దు. ఉన్న స్థితి నుంచి మనము మెరుగైనటువంటి స్థితిలోకి మనం వెళ్ళాలా. ఆ మెరుగు అనేది మన ముఖంలో మనం ఏ క్రీము రాసుకోక్కర్లేదు, మనం ఏమి రాసుకోక్కర్లేదు. మన జ్ఞానం పెరగడానికి ఏ బుక్కులు చదవక్కర్లే, ఏయో సినిమాలు అవి వీడియోలు చూడక్కర్లేదు. మనకు దేవుని జ్ఞానము దేవుడే మనకు బోధిస్తాడు. సామెతల గ్రంథం అంతా జ్ఞానంతో నింపబడిందే. కీర్తన గ్రంథం అంతా కూడా దేవుణ్ణి మనం ఏ విధంగా గౌరవించాలి, ఏ విధంగా స్తుతించాలి, ఏ విధంగా ప్రార్థించాలి, ఆయన ముందు మనం ఏ విధంగా నడుచుకోవాలా, ఆయన కోసం మన లోకంలో ఏ విధంగా ఉండాలి, మనుషులతో మరి మనుషుల్ని తక్కువ అంటే మనుషుల దృష్టిలో ఆలోచన ప్రకారం నడవకుండా దేవుని ప్రకారం నడుచుకోవటం కీర్తనల గ్రంథం మనకి తెలియపరుస్తూ ఉంది. అలాంటి జ్ఞానం, దేవునితో నడుచుకునే జ్ఞానం, మనుషులతో లోకంలో నడుచుకునే జ్ఞానము సామెతల గ్రంథం తెలియపరుస్తుంది. కాబట్టి ఈ యొక్క వాక్యం ద్వారా మనల్ని మనము మరి చక్కని సువాసన భరితంగా మనల్ని చేసుకోవాలి. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. నీతిమంతుల మార్గం అంటే యెహోవాకు తెలుస్తుంది, దుష్టుల మార్గము నాశనం. యెహోవాకు తెలిసి ఏం చేస్తాడు, నా బిడ్డలకు ఇంకా మరి ఆహారం కావాలి. నాతో దేవునితో మనం ఉన్న తర్వాత ఆయన వేరే ఇంకా ఇచ్చేది లేదు, అన్ని రెడీగా ఉంచినాడు మనకి. మనం అందుకోవడము ఆలస్యం, మనం తీసుకోవడం ఆలస్యం. కాబట్టి మనం అడిగిన అన్ని దేవుడు ఇస్తాడు. మరి అమెరికా వెళ్ళలేకపోయినా మనకు అమెరికాను తీసుకొచ్చి మన ముందు ఉంచుతాడు. అక్కడ తినే ఆహారం మనకి ఇస్తాడు. ఇక్కడ నేను శ్రేష్టమైన మన గోధుమ పంట ఇస్తా అంటున్నాడు. శ్రేష్టమైన గోధుమ పంట అంటే ఏంటిది? అందులో అది మంచి బలమైనటువంటి ఆహార పదార్థం అన్నమాట గోధుమలు. ఇంకా పెస్టిసైడ్స్ ఉన్నటువంటి పంటలు మనకు ఇస్తాడు, ఆర్గానిక్ పంటలు ఇస్తాడు. ఇంకా మంచి ఒరిజినల్ మంచి పాలు ఇస్తాడు, పాలు పెరుగు ఇస్తాడు. తర్వాత ఇంకా అన్ని కూడా ఇంట్లో కావాల్సిన అన్ని కూడా
తక్కువ కావు, ఉండగానే ఇంక ఇస్తాడు, ఉండగానే ఇంకా ఇస్తాడు దేవుడు. ఇచ్చే భారీ గుణం ఉండాలి మన లోపల. దేవుని బిడ్డకు ఇచ్చే భారీ గుణం ఉండాలి. కూరగాయల లోపల, పండ్ల లోపల తీసి పెట్టాలా, నాన్ వెజ్ తీసి పెట్టాలా, సరుకులు తీసి పెట్టాలా. నీ కావు నీవు అనుకుంటున్నావేమో, నీగానే కావు అవి. నువ్వు దేవుని సొమ్ము తింటున్నావు, ఆ సంగతి గుర్తించు. నొప్పులు రోగాలు పోవాలంటే దేవుని బిడ్డకి ఇవ్వండి. ఇంట్లో ఏమేమున్నా ఎన్ని కొనుక్కొని ఇంట్లో పెట్టుకుని సంవత్సరానికి సరిపడా బియ్యం పెట్టుకుంటున్నావు, ఇస్తున్నావా? మరి కావాల్సిన ఇంకా తెచ్చుకుంటా ఉంటాం, అబ్బో 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 అని. చాలా తక్కువలో వస్తున్నాయి, అవి తెచ్చుకున్నాం, ఇంట్లో పెట్టుకున్నాం, అవి దేవునికి ఇస్తున్నారా? లేదు. కాబట్టి ఇంకా నేను కొన్ని రిఫరెన్స్లు ఉన్నాయి, అవన్నీ చెప్పాలంటే అవి తీద్దామా రిఫరెన్స్? చదువుతారా కీర్తన 26? ఎవరైనా చదువుతారమ్మా కీర్తన 26:4-5? రత్నప్రభా సిస్టర్ గాని, సుందరమ్మ గాని ఎవరు లేరా? స్వరూపా సిస్టర్ వింటున్నారా లేదా? వింటున్నాం సిస్టర్, వింటున్నాం. థ్యాంక్ యూ. ఇంకా రత్నప్రభా సిస్టర్, సుందరమ్మ. కీర్తన 26:4-5 వచనాలు. ఇరవై 26:4 వచనాలు. 4-5. నీవు ఎవని ఎదుట మాటలను ఉచ్చరించితివి, ఎవని ఊపిరి నీలో నుండి బయలుదేరినది. జలముల క్రిందను వాటి నివాసుల క్రిందను ఉండు ప్రేతలు విలవిలలాడుదురు. ఎక్కడ? 26 కీర్తన 26ఏనా? కీర్తన అయ్యా యోబు తీసిన నేను. 4వ వచనం ఏముంటదంటే, పనికి మాలిన వారితో నేను వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, పనికి మాలిన వారితో నేను సాంగత్యం చేయను, వేషధారులతో పొందు చేయను, దుష్టుల సంఘము నాకు అసహ్యము. భక్తిహీనులతో సాంగత్యం చేయను. 2:1 అలా ఉంటాయి. మరి ఇప్పుడు ఈ వాక్యాలు ఏమని చెప్తుందంటే, పనికి మాలిన వారితో నేను సాంగత్యం చేయను, వేషధారులతో పొందు చేయను అనే మాటలు మరి మనము అంటే మనం ఎలా ఉన్నాము? ఇక్కడ పనికి మాలిన వారు అని అన్నాడు. అయితే మనం పనికి మాలిన వారం కాదు. పనికి మాలిన వారు వేరే ఉన్నారు, వాళ్ళతో సాంగత్యం చేయనని దావీదు అంటున్నాడు. అంటే ఆయన పనికొచ్చేవాడుగా ఉన్నాడు అన్నమాట. దేవుని ఎందుకు పనికొచ్చేవాడిగా ఉన్నాడు. మనం కూడా దేవునికి పనికొచ్చే వారంగా, దేవుని ఎందుకు విలువైన వారంగా ఉన్నామని అర్థం. మనము పనికి మాలిన వారితో సాంగత్యము చేయట్లేదు అని అంటే మనము విలువైన వారమే. వేషధారులతో పొందు చేయము. వేషధారులతో మనము కలిసి మరి అన్నిట్లో సాంగత్యము, సహవాసము అనేది విడిపోద్ది. ఆ యొక్క దావీదు మహారాజా ఆ విధంగా చెప్తుండు. 5 దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యం చేయను. ఈ విధంగా సాంగత్యము చేయకుండా, వాళ్ళే మనకు అంటకుండా, ఆ సమయం అంటవు కాకపోతే మనము ఇంకా అంటనియ్యవు. మనం ఇప్పుడు లోకంలో తిరిగి మరి మన వాక్యం చెప్తా ఉంటాము, షాపింగ్ పోతా ఉంటాము, అక్కడ వాళ్ళు పూజలు చేసి వాళ్ళు మనకు వస్తువులు ఇస్తూ ఉంటారు. అయినా మనకి అవి అంటుతాయా? అంటావు. మనం ఏం చేస్తాం? మనం తెచ్చుకుంటాం, ప్రార్థన చేసుకొని మనం వాడుకుంటాం. మనం బయటికి పోయిన వాళ్లకు మనకు ఒక డబ్బు ఇచ్చి కొనుక్కోవడము ఇవన్నీ ఉంటాయి. సో ఇలాంటి మరి సంబంధం ఉన్నప్పుడు వాళ్ళని మనము వాళ్ళని అనుసరించం.
పనికి మారిన వారితో గాని దుష్టుల సంఘంలో గాని మనము ఉండము. అసహించుకొని దూరంగా ఉంటాం, అసహించుకుంటాం. చూస్తాం ఎక్కడ మనం పోయినా వాళ్ళు విగ్రహారాధనలో పూజలు చేసి బొట్లు పెట్టుకొని అవన్నీ చేసి మనకు వస్తువులు అమ్ముతారు. అట్లానే మనం వస్తువులు కొనుక్కొచ్చుకుంటాం, కానీ వాళ్ళలాగా అవన్నీ పూజలు చేసేగా ఉండవు. అవన్నీ మనము తింటే మనకు నష్టం కలగదు. దేవుడు ఇస్తాడు మనకు. దేవుడు అధికారం ఉంది ఆ మనుషుల మీద, ఆ వస్తువుల మీద దేవుని అధికారం ఉంది. మనం దీని అన్నిటిని పవిత్రపరిచిస్తాడు మనకు దేవుడు. అంతేగాని ఆయన ఆజ్ఞతో ఇస్తాడు, మనకేం నష్టం కలగనేది దేవుడు. తర్వాత వచ్చి ఒక సామెతలు 4:14 కూడా చదువుకున్నాము. టైం ఉందా? టైం లేదనుకుంటా. రత్నప్రభా సిస్టర్ టైం అవుతుంది అమ్మా, టైం అవుతుంది. సామెతలు 4 సిస్టర్. సామెతలు 4:14, 4:14. సరే 4:15. దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపోము. 14. భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గమున నడవకము. దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపోము. తొలగాలి, తప్పించుకోవాలి. మనము కాపాడుకోవాలి, మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. ఈ వాక్యాలన్నీ ఒకటే ఒక రిలేటెడ్ ఉంటాయి కాబట్టి, ఒకదానితో సంబంధం ఉంటాయి కాబట్టి, ఇక ఇవన్నీ అది మొదటి అధ్యాయానికి సంబంధించి ఉంటాయి కాబట్టి, మొదటి అధ్యాయంలో మనం చెప్పుకున్నటువంటి మాటలు, విన్నటువంటి మాటలు దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని. విన్నవారు ఎంతమంది ఉన్నారో నిజంగా విన్నట్టుంటే ఆశీర్వదించబడతారు. విన్నట్టుంటే, ఈ మాటలు విన్నట్టుంటే నిజంగా వాటి ప్రకారం నడిచినట్టయితే చాలా ఆశీర్వదించబడతారు. పచ్చని ఒక పైరు వలె ఉంటారు. దేవుడు దీవించుగా మిమ్మల్ని కూడా మంచి వాక్యం చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ నమ్మకం గల పర్ల తండ్రి, జంగంలో పరిశుద్ధ నామంలో ఈ సన్నిధిలో సాగుతున్నాం చెల్లించుకున్నాం తండ్రి. నైనా ఈ యొక్క సమయం ఇచ్చిన దేవందనాలు ప్రభా. నైనా మంచి ఆ యొక్క మాటలు నా తండ్రి మరి కీర్తన మొదటి అధ్యాయం ద్వారా నైనా మమ్మల్ని మేము పరిశీలన చేసుకుంటే మంచి అధ్యాయం ఇచ్చిన కీర్తన గ్రంథానికి తండ్రి మొదటి అధ్యాయంగా ఇచ్చిన దేవ. అది ఎంతో మందికి బైపాట్ అయి ఉంటుంది తండ్రి. అది మేము అనుసరించే బిడ్డలం చేయండి, జాగ్రత్తగా చూసుకునే బిడ్డలం చేయండి దేవా. నా తండ్రి ఇంకనూ నా తండ్రి మా ప్రభా ఆయన పాస్టర్ గారిని రేచల్ని తండ్రి ఆయుర్వేదులతో వర్ధించండి. బిడ్డలను ముగ్గురిని కూడా నీ చక్కని రక్తంతో కప్పి కాపాడాలని ప్రార్థిస్తున్నాం దేవా. ఇంకనూ నా తండ్రి దేవా మరి పాస్టర్ గారు అయా పనులు ప్రయత్నాలు అయ్యా మరి అన్ని ఆ యొక్క ప్రయాస అంతా కూడా అయ్యా నా తండ్రి వర్ధిలో చేయాలని వేడుకుంటున్నాం. మేళ్లతో నింపండి తండ్రి. నా తండ్రి నైనా సంతోష ఆనందములతో నింపండి, ఆరోగ్యంతో నింపండి నా తండ్రి. మరి వచ్చిన బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలు. అబ్రహాం బ్రదరు తన పిల్లల్ని రక్తంతో కప్పి కాపాడు ఆశీర్వాదం తెచ్చండి. మేలుకరమైనటువంటి ఆశీర్వాదం, ఆత్మీయ ఆశీర్వాదం ఉండాలి. ఆత్మీయంగా నాయన మరి ఏ విధమైన మరి ప్రేయర్ రిక్వెస్ట్లు ఇస్తారు కానీ మరి ఆ యొక్క దేవుని యందు వారు నిలబడాలి, దేవుని యందు బలంగా ఉండాలి, ఎదురు చూడాలి, పట్టుదలతో ఉండాలి. అమ్మ ప్రార్థన చేయనని ప్రేయర్ రిక్వెస్ట్లు ఇచ్చిన వారు మరి కనిపెట్టుతూ ఉండాలి. మనం ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకి అవి దొరుకుతూ ఉంటాయి కాబట్టి దేవా నా తండ్రి ఈ విధంగా ఎవరైతే ఇచ్చినారో బిడ్డలందరూ మరి తన నీ కొరకు కనిపెట్టే బిడ్డలుగా, నీ అందు నాటబడిన బిడ్డలుగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. అట్లాగే ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు
మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.